బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు వెనకన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. సో లాస్ట్ బ్లాగ్లో పెళ్ళికి వెళ్ళినామని చెప్పినా కదా. సో ఆ పెళ్ళి తర్వాత నెక్స్ట్ డే ఏం జరిగింది అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగినాయి, అవన్నీ ఈ వీడియోలో షేర్ చేసిన. నేను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెక్స్ట్ డే మార్నింగే మేము మా ఆడపడుచు వాళ్ళ బాయికాడికి పోతున్నాం అనమాట. ఇట్లా మన ఇంటి ముందు ఒక మొక్క పెట్టుకుంటే దానికి పువ్వులు వచ్చి ఆ పువ్వు మనం పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుంటుంది కదా. మీకు ఎప్పుడన్నా అట్లా అనిపించిందా? నాకు చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే మన ఇంటి ముందు ఉన్న చెట్టు కొనుక్కొని పెట్టుకున్న ఆనందం కంటే ఇంటి ముందున్న చెట్టుకు తెంపుకొని పెట్టుకుంటే ఆ ఆనందమే వేరు కదా. సో రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట. సో ఫుల్ ఆయిలీగా జిడ్డుగా ఉంది నా ఫేసు. హెడ్ బాత్ పొద్దున్నే చేసిన జుట్టు ఆరిపోయింది. సో ఆయిల్ పెట్టుకోకపోతే నాకు హెడ్ఏక్ వస్తుంది అనమాట. అందుకని నేను ఆయిల్ పెట్టేసుకుంటా. మా వారు నేను చిన్న పాప బావి కాడికి వెళ్తున్నాము. సనిష నేను రానని చెప్పింది, తన ఇంటికానే ఉంది. సో బావి కాడికి ఎందుకు వెళ్తున్నామంటే మొన్నాళ్ళు మైసమ్మ పండుగ చేసుకుర్రు కదా. సో ఈరోజు 16 పండుగ అన్నట్టు. యాక్చువల్లీ అయితే వెనకటి రోజులలో 16 పండుగ అని ఎందుకంటారంటే 16 రోజులకు చేస్తారు కాబట్టి 16 పండుగ అంటారు. సో ఇప్పుడు 16 రోజులు కళ్యాణం ఎవరికైతే అయ్యిందో, లేకపోతే కళ్యాణం మీద కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా సరే 16 రోజుల దాకా ఏడికి పోవద్దు అన్నట్టు. 16 పండుగ అయిపోయేదాకా వాళ్ళు ఏడికి పోవద్దు, పొలిమేర దాటి ఏడికి పోవద్దు, వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేయొద్దు. అందుకని అప్పుడంటే ఈ రాకపోకలు తక్కువ కాబట్టి 16 రోజులైనా ఇంట్లో ఉండిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. ఒక్కరోజు మనం బయటకు వెళ్ళిపోతేనే వెళ్ళకపోతేనే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి. అట్లానే 16 రోజులు ఉంటామా? సో ఉండలేము. అందులోనూ వీళ్ళకి ఈ ఆవులు ఉన్నాయన్నమాట, పాలు వండుకోవాలి, పోయి వేరే ఊర్లో పోసి రావాలి. సో ఇదంతా ఉంటుంది కాబట్టి 16 రోజుల దాకా ఆగలేరు. కాబట్టి 5వ రోజుకి వీళ్ళు 16 పండుగ చేస్తారంటే అమ్మవారికి నల్ల పూసలు గుచ్చుతాము ఈరోజు. అండ్ నేనేం చేస్తున్నా అంటే మొన్న 3 ఒడిబియ్యాలు పోసినాం కదా, అందులో మేము మా ఆడపడుచు పోసిన ఒడిబియ్యం ఉంది కదా, అవి అందులో నుంచి అది తీసి ఈరోజు వండమని చెప్పారు అన్నట్టు. 16 పండుగ రోజు ఆ ఒడిబియ్యం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి పోసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తినిపోవాలన్నట్టు. సో మేము కూడా అట్లనే పోయి ఇక తినేసేయచ్చు, పని అయిపోతుంది అన్నట్టుగా. అండ్ 3 ఒడిబియ్యాలు ఉన్నాయి కాబట్టి అన్నిట్లలో అన్ని ఒడిబియ్యం సామాన్ అంతా ఏరు పక్కకు పెడితే వాళ్ళు రోజుకొని వండుకొని తినేయాల్సిందే. ఇంకా వీటిని ఏం చేయలేము. అండ్ కళ్యాణం చేసినప్పటి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ సర్దుతుందన్నమాట మా అక్క. గుళ్ళో అన్నీ తీసుకొచ్చి ఇంక అన్నీ సర్దేసుకోవాలి ఒకటొకటి. ఈ 16 పండుగ అయిపోయేదాకా ఏవి సర్దొద్దు. అండ్ ఇంకొకటి మన ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లోకి ఏమి ఇవ్వద్దు, ఇంకో ఇంట్లో నుంచి మన ఇంట్లోకి ఏం తెచ్చుకోవద్దు 16 పండుగ అయిపోయేదాకా. అందుకనే ఫాస్ట్గా వేసేసుకుంటారు అన్నట్టు. ఇప్పుడు 5 రోజులకే 16 పండుగ వేసేసుకుంటారు. కలిసి వస్తే మంచి రోజులు ఉంటే 3 రోజులకే 16 పండుగ వేసేసుకుంటారు. మేమైతే ఎల్లమ్మ పండుగ వేసినప్పుడు 3 రోజులకే చేసుకున్నాము. ఎందుకంటే ఆ రోజు కార్తీక పౌర్ణమి ఉండే 3 రోజులకే, అందుకని అప్పుడే చేసేసుకున్నాము. బియ్యం వండాలని చెప్పినా కదా, అందుకనేసి బియ్యం కడుగుతున్నాం అనమాట. కొద్దిగా ఉప్పు వేసి కడిగితే పసుపు ఇంకా మంచిగా పోతుందంట. ఈ ట్రిక్ మా ఆడపడుచు షేర్ చేసింది అనమాట. నాకు తెలీదు, నేను 2-3 సార్లు కడిగితే పోతుందేమో అన్నట్టుగా అనుకున్నా కానీ పోలేదు. ఎందుకంటే 3 రోజులు పసుపులో నాన్నాయి కదా బియ్యము, అస్సలు పోవట్లేదు ఎన్నిసార్లు కడిగినా కూడా. గుళ్ళో సామాన్ అంతా తీసి బయట పెట్టి మా అక్క గుడి అంతా మంచిగా తడి క్లాత్తో తుడిచి కడపకి ఇట్లా బొట్లు పెడుతుంది అన్నట్టు. ఈ రోజు దాకా అసలు ఏమి చేయరు అన్నట్టు. చీపురు కూడా పెట్టి ఊడవరు అన్నట్టు. గుళ్ళో అయినా ఏడైనా కూడా, ఇంట్లో చేసుకుంటే ఇంట్లో కూడా ఉట్టిగా మామూలుగా దేనితోటైనా క్లాత్ తోటి లాంటి దానితోటే తుడుస్తారు తప్ప చీపురు పెట్టి ఊడవరు అన్నట్టు. అండ్ మొన్న పుట్టమన్ను తెచ్చి గద్దేసినాం కదా, ఆ గద్దె అంతా ఈరోజు మనం జాజుతోటి కుదించుకోవచ్చు. అది పుట్టమన్ను సరిగ్గా మంచిగా విసుకకపోతే అప్పుడు హడావిడిలో హరిబరిలో సరిగ్గా విసుకలేనట్టున్నారు, అది పర్రెలాగా వచ్చిందనేసి జాజు చిక్కగా కలిపి జాజుతో అలికి మళ్ళీ దాన్ని ముగ్గేసి ఇక్కడ అమ్మవారిది బోనం ఏదైతే ఉంటుందో రోజు గుళ్ళే ఉండేది, ఆ బోనం దాని మీద పెడతారన్నట్టు. ఈ గద్దె దానికోసానికి. లోపల ఘటంకుండ అంటే కళ్ళుకుండ లోపల పెట్టారు కదా, ఇప్పుడు ఆ కళ్ళు బయట పారబోసేసి తాగేటోళ్ళు ఉంటే ఎవరైనా తాగొచ్చు, బట్ ఎవరు తాగేటోళ్ళు లేరనేసి అది పారబోసి ఆ కుండ గిట్ల కూడా కడిగి పెట్టేస్తుంది. అండ్ ఇంకా మా వారు చిన్న పాప సతాయిస్తుంది అనేసి ఎండ కొడుతుంది, ఎట్లా మేము ఇంటికి పోతాము, అన్న అయినాక రెడీ అయినాక ఫోన్ చేయండి అని చెప్పారు. సరే పో అని చెప్పినాము. ఇంకా ఆయన వెళ్ళిపోతుండే ఇంటికి. సగం అన్న వేసి సగం ఆ పక్క. ఏమో మీ తమ్ముడు ఎక్కువైతే అంటాడు, గంత ఎందుకు అంటారు అంటాడు. చాలుతి చూద్దాంతి.
పట్టుడు మావాడతాయి కానీ పడుతుందో పడవదు అన్న భయం. మావాడుతుంది అంటే ఇట్లా అమ్మవారికి నైవేద్యాలు. ఇప్పుడు ఒడిబియ్యం వండుతున్నాం కదా, నేను ఆల్రెడీ మన ఒడిబియ్యం పోసుకున్నప్పుడు అప్పటి వీడియోల నుంచి చెప్తూనే ఉన్నా. ఒడిబియ్యం సంగతి ఎప్పుడు వచ్చినా నేను షేర్ చేస్తాను. ఈ థింగ్ ఏంటంటే, ఒడిబియ్యం వండుకుంటే ఖచ్చితంగా పచ్చి పులుసు లేదంటే చిక్కటి చారు చేసుకుంటారు ఇంటి దగ్గర అయితే. ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి కనీసము పచ్చిమిరపకాయలు కాల్చి చింతపండులో వేసి పిసికి అదే అమ్మవారికి నైవేద్యం లాగా పోస్తారు అన్నట్టు. పెరుగు, ఈ పచ్చిపులుసు, ఈ రెండు మనం వండిన వడిబియ్యంలో వేసి పోస్తారు. సో అక్కడ దంచడానికి రోల్ ఏం లేదు, అందుకని నిప్పుకలలో స్టవ్ మీదనే కాల్చి నేను ఒక రౌత్ కొడుతున్న వాటిని. ఇక్కడ మేము పొయ్యి ఎందుకంటూ పెట్టినామంటే కోడిని కాలవడానికి అనమాట. ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టి ఆ మరిగే నీళ్ళలో ఆ కోడిని ముంచినాము. యాక్చువల్లీ ఇది బాయిలర్ కోడి కదా, సో అందులో ముంచితే సరిపోతుండే, లేదంటే కాల్చేది ఉండే. ఈ రెండిట్లలో ఏదో ఒకటి చేసేది ఉండే. నాకైతే తెలియదు అసలు. ఎప్పుడు నేను డైరెక్ట్ షాప్ నుంచి కూర తెచ్చుకోవడమే తప్ప ఇట్లా దాన్ని ఎట్లా చేస్తారు ఏందనేది తెలియదు. ఎప్పుడైనా ఇట్లా మేము నాటుకోడి తెచ్చుకుంటే డాడో మా వారు ఎవరో ఒకరు చూసి చేసేస్తున్నాము. మేమేం చేసినామంటే దాన్ని వేడి నీళ్ళలో మరిగే నీళ్ళలో ముంచేసరికి అది అప్పటికే చాలా ఉడికిపోయింది, అంటే ఓవర్ కుక్ అయిపోయింది. మేము మరిగే నీళ్ళలో పెట్టి ఓవర్ కుక్ చేయడమే కాకుండా మళ్ళీ దాన్ని కట్టెలన్నీ జమ చేసి ఆడ మంట పెట్టి ఆ మంటలో కాల్చినాము. అసలుకైతే నాటుకోడి అయితే ఇట్లా కాలుస్తారు, బాయిలర్ కోడికి అవసరం లేదట. కాలిస్తే బాగుంటుంది కావచ్చు అన్నట్టుగా మన కాలుద్దామంటే ఆ కాలుద్దామన్నా మంచిగా ఉంటుంది కావచ్చు టేస్ట్ అన్నట్టుగా నేను కాలుద్దామన్నా. నాకు కూడా తెలియదు కదా ఎట్లుంటుంది ఏంది దాని సంగతి, అసలు దాని విశేషాలే నాకు తెలియదు. అది కాల్చేసి ఇంకా మా అన్న నేను దాన్ని సాఫ్ చేసి ముక్కలు ఇట్లా కొడతా, ఆ లోపు మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ పని చేయిపోయారు అని అన్నాడు. ఇంకా మా అక్క అన్నం ఎట్లాగో అయింది కదా అక్క, చారు అయింది, అన్నం అయింది, పెరుగుంది, సో అమ్మవారికి నైవేద్యం పెట్టేసి రాపో, ఇంకా మనం కూర వండుకోవచ్చు అంటే పోయి అమ్మవారికి నైవేద్యం పెడుతుంది. చెప్పిన కదా ఆ పచ్చిపులుసు ఈ అన్నంతో పెట్టి పెరుగు పోసి చాక పోస్తారు అంతే. 16 రోజుల పండుగ అంటేనే నల్ల పూసలు గుచ్చడం అనమాట. పెళ్లి రోజు కట్టిన మా సూత్రాలు ఏవైతే ఉంటాయో వీటిని తీసి వాటికి వేరే దారానికి నల్ల పూసలు ఎక్కించి మళ్ళీ కడతారు అన్నట్టు. ఇదే నల్ల పూసల పండుగ అంటారు, 16 రోజుల పండుగ అంటారు. పేర్లు వేరేనా అన్నీ అవే అన్నమాట. ప్రాసెస్ అంతా ఒకటే. అదేంది ఇద్దరే ఉండరా, ఇద్దరే గుచ్చుతారా నల్ల పూసలు, ఇవన్నీ డౌట్స్ మీకు రావచ్చు. ఆడ మేము ఇద్దరేమో ఉన్నాము, మా అత్తమేమో ఇంటికాడ పిల్లల్ని పట్టుకొని ఉన్నది. యాక్చువల్లీ 5 గుచ్చాలి, సో ఆడ ఎవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నాము. అట్లా అయ్యేసరికి ఇంకా నేను ఒక్కసారి కూర్చున్నా, మా ఆడబిడ్డ 2 సార్లు కూర్చుంది. సో మేమే ముగ్గులాగా లెక్క పెట్టుకొని అట్లా చేసేసినాం అనమాట. మరి జనాలు లేనప్పుడు ఏం చేస్తారు, ఒకళ్ళే బియ్యం కూడా అంతే, ఎవరు లేరు పోసేటోళ్ళు అవైలబిలిటీ లేరు అన్నప్పుడు ఏం చేస్తారంటే పోసిన వాళ్ళే మళ్ళీ పోస్తారు. అట్లా కూడా లెక్క అవుతాయి అనమాట. ఎన్నిసార్లు పోసిందే లెక్క, కానీ ఏ మనిషి పోసింది, పోసిన మనిషి 2 సార్లు పోసిందా, కూర్చున్న మనిషి 2-3 సార్లు కూర్చుందా, ఇదంతా ఏం లెక్కలకు రాదనమాట. ఇక్కడ అమ్మవారికి కట్టిన మంగళసూత్రాల తాడ ఏదైతే ఉందో చాలా లావుగా ఉంది. ఎంత ట్రై చేసినా అందులోకి దూరట్లేదు నల్ల పూసలకి. ఇంకా ఇట్లా చేస్తే కాదని నేనేం చేసిన, రీల్ దారం ఉంటుంది కదా వైట్ది, సో దానికే పసుపు కొద్దిగా కుంకుమ రాసేసి దానికే గుచ్చేసిన నల్ల పూసలు అయితే. అదే గుచ్చేసి ఏదైతే అమ్మవారి మెడలో ముందేసిన తాడు ఏదైతే ఉందో దానికే కడదామని డిసైడ్ అయిపోయి దీనికి గుచ్చేసినాం అనమాట మేము. మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? నాకైతే మా ఎల్లమ్మ పండుగ అప్పటి నుంచి ఉంది ఈ డౌట్. ఎందుకు అమ్మవార్లకు పుస్తల తాడికే మట్టెలు కూడా గుచ్చుతారు? మీకు ఏమైనా తెలుసా? దీని గురించి కారణం ఏమైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి, నాకైతే తెలీదు. సో అట్లా గుచ్చేసిన తర్వాత అమ్మవారి మెడలో వేసేసారు. అమ్మవారి మెడలో వేయడం నేనైతే క్లిప్ తీసుకోవడం మర్చిపోయినా, సరేలే అన్నట్టుగా
ఇంకా ఊరుకున్నా. ఇంకా మా అన్న కూర కొట్టించేసి ముక్కలు ముక్కల్లా కొట్టించేసి ఇచ్చేసింది మాకు. అండ్ పొయ్యి మీద వేసేస్తున్నాను నేను. అది యాక్చువల్లీ అసలు ఇక కుక్ అయిపోయింది, అది మొత్తం ఉడికిపోయింది. జస్ట్ దానికి మసాలాలు పడితే సరిపోతుంది అంతే. బయట గాలి వల్ల అసలు స్టవ్ అయితే ఎన్నిసార్లు ఆరిపోతుందో. నాకైతే 4-5 సార్లు చేయి కూడా కాలింది ఆ స్టవ్ అంటించి. ఎందుకంటే అగ్గిపుల్లకి పెడితే అంటుకోవట్లేదు. ఒక పెద్ద పేపర్ లాంటిది చూసి దానికి పెడుతుంటే స్టవ్ అంతా వేడిగా ఉంటుంది కదా. స్టవ్ చాలాసార్లు కాలింది నాకైతే. అంత పెద్ద స్టవ్ మీద ఉండడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు వండలేదు అంత పెద్ద స్టవ్ మీద. ఇంకా వంటలు అయినాయి అని చెప్పంగానే మా ఆయన పిల్లల్ని ఎక్కించుకొని వచ్చేసింది ఇంకా బాయ్ దగ్గరికి. తిందాం రండి అనేసి. ఎందుకంటే మా ఆడపడిచి వాళ్ళు పొద్దున్నే చెప్పారు ఇన్నే తిందురు, ఇంటికాడ ఏం చేయకుర్రి, ఇన్నే తిందురు అని చెప్పారు అన్నట్టు. అందుకని వాళ్ళు ఇంకా వంటలు కాగానే చెప్తే వాళ్ళు వచ్చేసారు. పిల్లల్ని తీసుకొని మా ఆయన మా మామ వచ్చారు అన్నట్టు. కనిపిస్తుంది కదా మా రిషి. కటింగ్ చూసిరు, అది కటింగేనా అసలు? ఏం కటింగో ఏమో అసలు. ఆ కటింగ్ చేసుకోవడమే కాకుండా, కటింగ్ అంటే ఓకే పర్లేదు, బట్ ఐబ్రోస్కి కూడా కట్ పెట్టించుకున్నాడు. ఇట్లా నా పేరు సూర్యలో హీరో ఇట్లా ఐబ్రోస్కి కట్ పెట్టుకుంటాడు కదా, అట్లా 2 కట్స్ పెట్టుకున్నాడు. నేనైతే పరేషాన్ అయిపోయినా. అసలు రిషి ఇప్పుడే ఇట్లుంటే నువ్వు పెద్దగా అయిపోయినాక ఎట్లుంటావు రిషి అనేసి. బట్ పిల్లలు ఇప్పుడు ఉంటారు కానీ, ఎప్పుడు ఇట్లా ఉంటారు కానీ పెద్దగా అయిపోయిన తర్వాత చాలా మారిపోతారు. ఇట్లాంటి పిల్లలే చాలా సిన్సియర్ అవుతారు. మా వాళ్ళందరిది పెగ్ కమ్ లంచ్ నడుస్తుందనమాట. సో తినేస్తున్నాం. ఫుల్ ఆకలి మీద ఉండే అసలు. ఎందుకంటే ఎండకు అమ్మో ఎంత ఎండ కొడుతుంది. మొన్న అసలు దావత్ రోజు తెలియలే టెంట్ వేసే వరకు, కానీ ఫుల్ బీభత్సమైన ఎండ కొడుతుంది. అమ్మవారి ముందు, గుడి ముందు పందిరి వేసారు. ఆ పందిరి వల్ల కొద్దిగా చల్లగా ఉంది గుడి ముందు మాత్రమే, కానీ బీభత్సంగా ఎండ కొడుతుంది. బట్ ఆ పచ్చని పొలాల మధ్య కూర్చొని తింటుంటే ఆ హాయే వేరు, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పటికీ అట్లనే ఉండిపోవాలనిపిస్తుంది, బట్ ఉండలేం కదా. ఇంక అందరం తినేసి అన్నీ సర్దేసుకొని కడిగేసుకొని ఇంకా ఇంటికి వచ్చేస్తామన్నమాట. మా ఆడపడిచి వాళ్ళకి ట్రాక్టర్ ఉంది. సో ఆ ట్రాక్టర్ మీద కొన్ని సామాన్లు ఆ రోజు అయితే ఏవి తీసుకోవనియలేదు ఇంటికి. 16 పండుగ అయిపోయేదాకా ఏవి తీసుకోవద్దంటే అన్ని సామాన్లు ఇన్నే పెట్టారు. అవన్నీ కొన్ని ట్రాక్టర్ మీద, కొన్ని మా వారి బండి మీద, కొన్ని మేము అన్నీ కలిసి ఇంటికి తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాము. సో ఇది అమ్మవారి 16 పండుగ ముచ్చట అన్నట్టు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్. సీ యు నెక్స్ట్ వీడియో.